ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనేది గురుగారి కోరికనే కాదు, చాలామంది ఇక్కడున్న ధ్యానులందరి యొక్క కోరిక. తప్పకుండా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆహారమే అమృతం. అమృతం అంటే ఎక్కడో లేదు, ఏ లోకంలో లేదు, ఎక్కడా లేదు. ఆహారం ద్వారా మాత్రమే అది ఎలా పరిణమిస్తుందో, ఎలా సిద్ధిస్తుందో నిరంతరం సాధన చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఉదయం పత్రిక గారు ఇచ్చిన మెసేజ్ అదే. గట్టిగా చెప్పకూడదు ఈరోజు. అది ఈరోజు వారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో అది సరిగ్గా ఆచరణలో పెడితే ఖచ్చితంగా సాధన జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది ఆహారం అమృతంగా ఎలా మారుతుందో, ఎలాంటి ఆహారం భుజించాలో. మరి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు కదా 2024లో ఏం చేయాలనుకుంటున్నామో. ఈ అన్నపూర్ణేశ్వరి ప్రాంగణం నుంచి ఈ కమిటీ ద్వారా రేపు జరగబోయే పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి నెలలో మెగా శాఖార ర్యాలీలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ పెద్ద కార్యక్రమం చేసినా ఈ కమిటీ ద్వారా ఇక్కడి నుంచే అక్కడికి వంట పాత్రలతో సహా, వడ్డించే పాత్రలు, వంట పాత్రలతో వండే మనిషితో సహా కంప్లీట్ టీం పోయవడం, అక్కడ భోజన సదుపాయాలన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీరందరూ చప్పట్లు కొడితే ఇక్కడే కాదు, ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా రేపు పొద్దుగల వశిష్ఠ గౌతమ్ జరగవచ్చు, ఇంకా మన అక్కడ కావచ్చు, ప్రకృతి వేళ కావచ్చు, ఎన్ని మెగా శాఖరాలు చిన్న అది వేరు, 1000-2000 మంది అలాంటి. తప్పకుండా ఇలాంటి మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పత్తి గారి యొక్క కళ దేశంలోనే కాదు విదేశాలలో కూడా మనమే భోజనం వడ్డించాల దామోదరని నిరంతరం ఎన్నోసార్లు చెప్పారు. తప్పకుండా మనం సాధిస్తాం. 2024 నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.